మనము డిక్రీజ్ స్టిచ్ని నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనం చిన్న స్లిప్ నాట్ వేసుకొని 20 చైన్స్ మేక్ చేస్తున్నాను. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత చైన్ మేక్ చేసిన తర్వాత మనము డబుల్ క్రోషియాని మేక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్ నుండి డబుల్ క్రోషియా మేక్ చేస్తున్నాము. ఓకేనా, టోటల్ మేక్ చేసుకుంటాము గ్యాప్ లేకుండా. డబుల్ క్రోషియా మేక్ చేస్తున్నాము టోటల్. తర్వాత 2 చైన్స్ మేక్ చేసుకొని టర్న్ చేసుకుంటాము. టర్న్ చేసుకొని ఫస్ట్ చైన్లో డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా హ్యాండ్ ఓవర్ చేసి ఫస్ట్ చైన్లో డబుల్ క్రోషియా మేక్ చేసాము. తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేసుకొని యాన్ తీసుకొని ఇలాగ 3 లూప్స్ వస్తాయి. 3 లూప్స్లో నుంచి ఫస్ట్ లూప్ పుల్ అవుట్ చేసాము. ఓకేనా, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ 2 లూప్స్ని పుల్ అవుట్ చేసాము. ఓకేనా, ఇప్పుడు మనకి 3 లూప్స్ వచ్చాయి. 3 లూప్స్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి టుగెదర్ స్టిచ్ని మేక్ చేస్తాం. ఓకేనా, ఇలా మేక్ చేస్తాం. ఇవి 2 కలిపి ఒకే స్టిచ్లా మేక్ చేస్తాము. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, మనం ఇది సర్కిల్కి ఎక్కువ అప్లై చేస్తాము. ఓకేనా, టాయ్ మేకింగ్కి మనకి డిక్రీజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి డిక్రీజ్ స్టిచ్ వేస్తాము. వన్ టైం పుల్ అవుట్ చేయాలి అండ్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకోవాలి. ఇప్పుడు 3 లూప్స్ వచ్చాయి. 3 లూప్స్ నుంచి పుల్ అవుట్ చేస్తాము. టుగెదర్ స్టిచ్ అన్నా అండ్ డిక్రీజ్ స్టిచ్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి 1 డబుల్ క్రోషియా. ఇప్పుడు 1 డబుల్ క్రోషియా నార్మల్గా స్టిచ్ చేసేస్తాము. ఓకేనా, తర్వాత
టుగెదర్ స్టిచ్ వేస్తాము, లేదా డిక్రీజ్ స్టిచ్. ఓకేనా, టుగెదర్ అన్నా అండ్ డిక్రీజ్ అన్నా ఒకటే. ఇలాగా హ్యాండ్ ఓవర్ చేసుకొని పుల్ అవుట్ చేస్తాము. మళ్ళీ తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అండ్ హుక్ని ఇన్సర్ట్ చేస్తాము, యాన్ తీసుకుంటాము అండ్ 2 టైమ్స్ పుల్ అవుట్. మళ్ళీ ఇలా యాన్ తీసుకొని అండ్ హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ యాన్ తీసుకొని అండ్ ఇలా పుల్ అవుట్ చేస్తాము. యాన్ తీసుకుంటాము, హుక్ని ఇన్సర్ట్ చేస్తాము అండ్ ఇలా మళ్ళీ 1 చైన్ అనేది ఫుల్గా మేక్ చేస్తాము. టుగెదర్ స్టిచెస్ అప్పుడు ఇలాగ హాఫ్ మేక్ చేసి మళ్ళీ ఇంకో హ్యాండ్ ఓవర్ చేసి అండ్ 1 టైం మాత్రమే పుల్ అవుట్ చేస్తాము. తర్వాత 3 కలిపి మళ్ళీ పుల్ అవుట్ చేస్తాము. ఓకేనా, చూడండి ఇలాగ దగ్గరగా వచ్చేస్తాయి మనకి సర్కిల్ మేక్ చేయడానికి రౌండ్ బాల్గా మేక్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట డిక్రీజ్ అనేది. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇలాగే మనము డిక్రీజ్ చేసుకుంటాము. నా హ్యాండ్ మూమెంట్ని గమనించండి. ఈ డిక్రీజ్ వచ్చింది, లాస్ట్కి పుల్ అవుట్ చేస్తాం. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి 2 టైమ్స్ చైన్ మేక్ చేస్తాము అండ్ తర్వాత సెకండ్ రో మేక్ చేసుకుందాము. సెకండ్ రో మనకి ఇలాగ దగ్గరగా స్టిచెస్ వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఓకేనా, మనం రౌండ్ మేక్ చేసినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఫస్ట్ దాంట్లో 1 టైమ్ డబుల్ క్రోషియా చేస్తాము అండ్ సెకండ్ వన్లో కూడా 1 టైం డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఈ డిక్రీజ్ స్టిచ్ చేస్తాము. ఓకేనా, హ్యాండ్ ఓవర్ చేసుకొని హాఫ్ తీసుకున్నాను, మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ చైన్లో కూడా హాఫ్ తీసుకున్నాం. ఇలా హాఫ్ తీసుకున్నాము డబుల్ క్రోషియా. ఓకేనా, 1 టైం మాత్రమే పుల్ అవుట్ చేస్తాము అంతే. ఓకేనా, మళ్ళీ టోటల్ కలిసి పుల్ అవుట్ చేసుకుంటాము 3 కలిపి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సెకండ్ రౌండ్లో 2 టైం, థర్డ్ రౌండ్లో జస్ట్ 1 టైము సింగిల్గా 2 టైమ్స్ మేక్ చేస్తామన్నమాట. ఓకేనా, 1 టైము అండ్ సెకండ్ డబుల్ క్రోషియా ఇలా సింగిల్గా 2 టైమ్స్ మేక్ చేస్తాము. తర్వాత టుగెదర్ స్టిచెస్ వేస్తాము. సేమ్ మనం ఇంక్రీజ్ ఎలా చేస్తామో అలాగే అనమాట. ఇంక్రీజ్ ఏంటంటే మనం ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మాత్రం డిక్రీజ్గా చేస్తాము. ఓకేనా, మళ్ళీ ఇలాగా పుల్ అవుట్ చేస్తాము 2 యాన్ తీసుకొని సింగిల్ క్రోషియా సేమ్ ఇలాగే మనము అన్ని రౌండ్స్ మేక్ చేస్తాం. మళ్ళీ 1 సింగిల్గా 1 టైము, 2 టైమ్స్. అండ్ నా హ్యాండ్ మూమెంట్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. కొంచెం స్పీడ్ తగ్గించి కూడా వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి, మీకు ఇంకా స్లోగా వస్తుంది.
ఇది ఇలాగా, ఓకేనా? ఇలా వస్తుంది మనకి, ఓకేనా?